మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. కొంతమంది శిష్యులు అడుగుతున్నారు, గురుగారు మీరు చాలా విషయాలు చెప్తున్నారు. ఈ న్యాసము, ఈ కరన్యాసము, అంగన్యాసము వీటి గురించి చెప్పట్లేదు. ఒకసారి ఒక వీడియో చేయండి అని. విషయం ఏంటంటే బిడ్డ, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు శిష్యులందరినీ కానీ, లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి జిజ్ఞాసులందరినీ కూడా ఒక ఒక ఉత్తమమైనటువంటి స్థాయికి, అంటే ఏకాఏకిన ఒక అద్భుతమైనటువంటి స్థితిని అందుకునేటువంటి విధంగా చెప్పడం జరుగుతూ ఉంటది. సరే. ఇక్కడ న్యాసము అని అంటే యాక్చువల్‌గా ఒక ధారణ చేయడం కిందకి వస్తుంది. న్యాసము అంటే శుద్ధి చేయడము అని వస్తుంది. న్యాసం అంటే మనము ముట్టుకోవడము, టచ్ చేయడం అనేటువంటిది కూడా వస్తుంది. న్యాసము అంటే ఒక మనం క్లారిటీగా మనం తీసుకోవాలి అంటే, మనం శుద్ధి చేయడము అనేటువంటి విధానాన్ని తీసుకోవచ్చు. అంటే మన శరీరంలోకి మనం ఏ అంగాన్నైతే మనం స్పృశిస్తామో, ఆ అంగంలోకి దైవికమైనటువంటి శక్తిని ప్రసరింప చేయడం అనేటువంటి విధానం ఉంటుంది. ఇక్కడ మనము సహజంగా జనరల్‌గా ఏంటంటే, మన భూభౌతిక ప్రపంచంలో దైనందిన జీవితంలో మిట్టాడుతూ ఉంటాము. ఇలా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటది. అనేకమైనటువంటి సమస్యలు ఇత్యాది అన్నీ ఉంటూ ఉంటాయి. ఇక ఏదో ఒక సమయంలో మనం దైవానికి సంబంధించినటువంటి విధానాన్ని పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి పూర్తిగా జీవభావంలో ఉంటాడు. అంటే భగవంతుడు వేరు, నేను వేరు. నేను ఇది సాధించాలి, లేకపోతే నా కోరికలు తీర్చుకోవాలి. ఇలా ఈ విధానంలో ఉంటాడు. మనం ఒక పూజ చేయాలి అని అనుకున్నప్పుడు, ఈ భావన అంటే యద్భావం తద్భవతి బిడ్డ. ఏ భావన ఉంటే అదే అవుతుంది. అహం బ్రహ్మాస్మి అంటే ఇంకా ఏమి కాదు. నేనే దైవాన్ని. ఆ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే చరాచర సృష్టిని సృష్టించి దానికి కూడా మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉంటుందో అదే నేనై ఉన్నాను అనేటువంటి భావన. ఒక వ్యక్తి గొప్ప స్థితికి వెళ్ళాలంటే భావనే ముఖ్యం. మీరు ఆ భావన స్థితిలో లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఒక వ్యక్తి ఇప్పుడు ఎలాన్ మస్క్‌కును ఒక మామూలు వ్యక్తికి, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఋషికి, ఆధ్యాత్మికవేత్తకు తేడా ఏమిటంటే అతనిలో ఉండేటువంటి భావన శక్తే. నేను ఏమి చేయలేననుకుంటే అదే స్థితిలో ఉంటాను. చేయగలుగుతానంటే ఆ భావన నిర్మాణం అవుతుంది. ఇంకా దానికి మనం క్రియారూపాన్ని జోడిస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక్కడ భావన ముఖ్యం. ఈ భావన మనకి ఏ స్థితిలో ఉంటారు జనరల్‌గా ఏదో పనులు చేసేసుకుంటూ, ఆ దైవ భావన అనేటువంటిది ఉండదు. దైవం వేరు, మేము వేరు. ఏదో మేము మామూలు మనుషులము అనేటువంటి విధంగా ఉంటారు. ఇక్కడ ఏదైనా పూజ కానీ, హోమము ఇత్యాది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనం చేయాలి అనుకున్నప్పుడు, దైవికమైనటువంటి శక్తిని మనం కొంత తీసుకోవాలి. తీసుకొని చేయాలి అనేటువంటి ఒక విధానాన్ని పెట్టడం జరిగింది. ఎలా తీసుకుంటాం మనము అంటే న్యాస విధానంగా కరన్యాసము, అంగన్యాసము. అంటే దైవిక శక్తి ఎక్కడుంటుంది? వాస్తవంగా దైవిక శక్తి అంతటా ఉంటుంది. ఇహము అదే, పరము అదే, వాస్తవంగా మనము కూడా అదే. కానీ మనం వేరే అనేటువంటి భావనలో ఉంటాము. మనమేమనుకుంటామంటే ఈ సృష్టిలో శక్తి ఉంది అనుకుంటాం. లేదా దైవికమైనటువంటి శక్తి ప్రత్యేకంగా ఉంది అని అనుకుంటాం. ఆ దైవ శక్తిని మనం ఏ దేవ లే దేవి దేవి లేదా దేవత విధానాన్ని మనం ఆ పూజా క్రతువులలో మనం చేస్తుంటామో, ఆ దేవతకు సంబంధించినటువంటి విధానాన్ని మనం తీసుకోవడం. ఇక్కడ కరములు అంటే చేతులు. కరన్యాసం అంటే చేతి వేళ్ళ విధానంతో చేసేటువంటి విధానం. కరన్యాసము అంటే మనము శుద్ధి చేసుకుంటాం. తర్వాత ధారణ చేసుకుంటాం. ఈ విధానం ఇక్కడ దైవ శక్తిని మనలోకి ప్రసరింప చేసుకునేటువంటి ఒక విధానం. ఈ కరన్యాసము చేతి వేళ్ళతో చేసుకునేటువంటి విధానం. దీని వలన ఏం జరుగుతుంది అంటే, ఆ దైవం యొక్క శక్తి భావనాపూర్వకంగా ఏదైనా భావనే అనుకున్నాం కదా! కనుక ఆ భావనాపూర్వకంగా చేయడం మూలాన ఆ చేతి వేళ్ళలోకి భగవంతుని యొక్క శక్తి కొంత ప్రసారం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఒక రకంగా శుద్ధి అవుతూ ఉంటాము. ఇక రెండవదేంటంటే అంగన్యాసం. అంగాలు అంటే శరీరంలో ఉండేటువంటి భాగాలు. ఇక్కడ చేతి వేళ్ళతో చేసేటువంటిది కరన్యాసం అయితే, అంగన్యాసం అంటే శరీరంలోని భాగాలను సృష్టిస్తూ, ఆయా భాగాలలో శక్తిని నింపుకుంటూ,
రక్షణను నింపుకుంటూ మనము శక్తివంతం చేసుకునేటువంటి ఒక విధానము, శుద్ధి చేసుకునేటువంటి విధానం కూడా అవుతుంది. ఇది అంగన్యాసము, కరన్యాసము ఇది. వాస్తవంగా ఏంటంటే శుద్ధి అనేటువంటి ప్రక్రియకు కనుక వచ్చినట్టయితే భావన శక్తి చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. మానసికమైనటువంటి వైకల్యము, మానసికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండకూడదు. అంటే మనోవైకల్యం అనేటువంటిది ఉండకూడదు. మనస్సు చాలా శక్తివంతంగా ఉండాలి. నేను చేస్తాను. నేను ఈ విధానం అనేటువంటి విధంగా ఉంటే అదే భావన శక్తిగా రూపాంతరం చెందుతుంది. కానీ మనము సహజంగా జనరల్‌గా చేస్తాం. ఏది శక్తి రమ్మని చెప్పేసి మనం కోరుకుంటా ఉంటాం. కానీ మనసు అనేటువంటిది స్ట్రాంగ్‌గా లేకపోతే భావన శక్తి పరిపూర్ణంగా రాదు. కనుక ఆ శక్తి కూడా మనకు పరిపూర్ణంగా రాదు. కానీ మనం ఒక కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నాం కనుక, ఎంతో కొంత మనం తీసుకోవడం అనేటువంటిది జరగాలి అని అనేటువంటి ఉద్దేశ్యంతో పెట్టినటువంటి విధానం. వాస్తవంగా ఏంటంటే, మంత్ర విధానం మనం చేస్తున్నప్పుడు ఉపాసకుల గురించి చెప్తున్నాను. ఒక మంత్ర విధానాన్ని చేస్తున్నప్పుడు మంత్ర వైబ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? లోపల జరుగుతుంది. పూజ వేరు, హోమం వేరు. హోమం అంటే ఒక దైవికమైనటువంటి శక్తిని పిలిచి నాకీ కార్యక్రమాలున్నాయి. నాకీ పనులు చెయ్యమ్మా అని చెప్పేసి ఆ తల్లికి గాని, ఆ శివుడికి, పరమేశ్వరుడికి నమస్కారం చేసేసి పంపించేటువంటి విధానము ఈ హోమ విధానంలో ఉంటుంది. అలాగే పూజా విధానంలో భగవంతుని ఆహ్వానం చేసి కూర్చుండబెట్టి, మనము ఒక అతిథిని మనం ఇంటికి రప్పిస్తే ఏమైతే మనము అతిథి దేవో భవ అని చెప్పేసి మనం ఏదైతే చేస్తామో, అలాగే భగవంతుని పిలిచి కూర్చుండబెట్టి, మన సపర్యలు చేసి, మనకు ఉన్నంతలో ఆ నైవేద్య కార్యక్రమాలు సమర్పణ చేసి, మన కోరిక చెప్పి నమస్కారం చేసుకోవడము, ఇది పూజ అవుతుంది. మరి మంత్ర జపము అంటే సాక్షాత్తు ఆ దైవికమైనటువంటి శక్తిని మనలో పాదుకొల్పేలా చేసుకోవడమే ఈ మంత్ర విధానం. ఇందులో 2, 3 విధానాలుంటాయి. ఇందులో కూడా కామ్య విధానం ఉంటుంది, అకామ్యమైనటువంటి విధానం ఉంటుంది. ఇక రకరకాలుగా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఆ దైవికమైనటువంటి శక్తి మీలోకి ప్రసారం అనేటువంటిది జరుగుతుంది. మంత్రం ఎక్కడ చేస్తాము? హృదయంలోనే చేస్తాం. అంటే గొంతులో చేస్తాము. ఈ వైబ్రేషన్ పరంగా దైవికమైనటువంటి శక్తి మీలో ఉత్పన్నమవుతుంది. మీలో దైవికమైనటువంటి శక్తి జాగృతం అవుతూ ఉండేటువంటి సందర్భంలో మీకు ఉండేటువంటి శాపాలు, దోషాలు, పాపాలు కావచ్చు, నక్షత్ర గ్రహ దోషాలు కావచ్చు, పరప్రయోగ విధానం వల్ల శరీరంలో ఏర్పడినటువంటి నెగెటివ్ ఎనర్జీ కావచ్చు, లేదా శరీరాన్ని ఆశ్రయించినటువంటి నెగెటివ్ ఏదైనా సరే అది కావచ్చు, రోగాలు కావచ్చు, క్రమంగా నీకు వాటిని తొలగిస్తూ ఇంకా ఏదైనా అంటే శరీరము ధరించినప్పుడు శరీరం ప్రకారం కొన్ని చేయాల్సి ఉంటాయి కనుక వాటి పరంగా మనము స్వీకరణ ఇలా ఏది చేయాలన్నా కూడా అవన్నీ కూడా మనకు అందుబాటులోకి రావడము, అనుకూలంగా రావడము, మన మానసికం అంటే మన చైతన్యము మారడము, మనసు కూడా మారడము, ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతా ఉంటాయి. అదే అసలైనటువంటి శుద్ధి అనే చేసుకుంటా ఉంటది. మంత్ర విధానం మనం తీసుకున్న తర్వాత ఆ వైబ్రేషన్ ద్వారా ఆటోమేటిక్‌గా శుద్ధి జరుగుతా ఉంటది. అయితే ఇక్కడ అందుకనే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేంటంటే ఈ న్యాసాలు కాదు బిడ్డ మీరు కూర్చొని దిగ్బంధనాలు చేసుకోవాలి. మంత్రం మన ముందు ఉపాసకులు చేయాల్సినటువంటి మొట్టమొదటి పనేంటంటే కూర్చోగానే దిగ్బంధనం చేయాలి. దిగ్బంధనాలు పెద్దగా ఏం తెలీదు మనకి. ఉపదేశంలో కూడా ఎవరు కూడా దిగ్బంధన విధానాన్ని అసలు ప్రస్తావించరు. ఈ మంత్రం ఉంది తీసుకోండి, చేయండి. అసలు నేనిచ్చేటువంటి మంత్ర విధానాలన్నీ కూడా విద్యా సంబంధమైనటువంటి మంత్ర విధానాలు ఇస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చాలా ఇబ్బందులు పడి ఉన్నాను కనుక, సో, అస్సలైనటువంటి పరిష్కారం ఏ విధంగా అని చెప్పేసేసి, ఇటు శాస్త్ర విధానము, తర్వాత తాంత్రిక విధానము, ఇక మంత్ర విధానం ఇవన్నిటిని కూడా క్రోడీకరించి అసలు ఒక ఫార్మేట్ అంటాం కదా! అలాంటిది మనం తయారు చేసి ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ముందు దిగ్బంధనం అవసరము. ఏ దోషాలు కూడా లేకపోతే ఎవరైనా ప్రయోగం చేస్తే లోపలికి రాకుండా ఉండడానికి. తర్వాత ఈ దిగ్బంధనం అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ ముందేం చేస్తాము గణేశుడికి, గురుదత్తకి నమస్కారం చేసుకొని, లేదా మీకుండేటువంటి గురువుకి నమస్కారం చేసుకొని, గురువు అంటే గురుదత్తే బిడ్డ. శివుడు పార్వతికి విషయాలన్నీ చెప్తూ ఉంటే, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి గురు పరంపర ప్రారంభించింది గురుదత్త. కనుక మనకు గురుదత్త ఇంకా వేరే ఉండరు. సరే బ్రహ్మం గారు ఉంటారు, కాశీరెడ్డి నాయన ఉంటారు. వీళ్ళంతా మనకు ఉపదేశం చేసినటువంటి వారు. వాళ్ళకు నమస్కారం చేస్తాము. అసలైనటువంటి గురువు మాత్రం గురుదత్తే గుర్తుపెట్టుకోవాలి. సరే మనం ఇలా చేసుకొని, మీకు సంకల్పం ఏదైతే ఉంటో అది చెప్పుకొని, మీకిచ్చినటువంటి ఉపదేశిత మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని శక్తివంతంగా చేయడం. అది ఎలా చేయలేం కదా అనేది
పర్సనల్‌గా వచ్చినటువంటి వాళ్ళకి చాలా కూలంకషంగా చెప్పడం జరుగుతా ఉంటది. ఇక్కడికి మీకు అర్థమైంది కదా! న్యాసం అంటే అది కరన్యాసము శరీరంలో ఉండేటువంటి వేళ్ళకు సో, ఆ దైవికమైనటువంటి శక్తిని తీసుకోవడము, అలాగే శరీరంలో ఉండేటువంటి అంగాలకు కూడా తీసుకోవడము, అంగన్యాసము, కరన్యాసం అవుతుంది. ఇంకా మహాన్యాసం ఇత్యాది కూడా ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి చేసుకోవాలని ఉంది గురుగారు. మాకు ఈ ట్రెడిషనల్ విధానాలు కూడా ఉన్నాయి అంటే మీరు చేసుకోవచ్చు. దానిపైన ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది వీడియో కూడా చేస్తాను. లేదు గురుగారు మీరు చెప్పింది బాగుంది. మానసికంగా స్ట్రాంగ్‌గా మనం ముందుకు వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. అంటే ఒక హై లెవెల్‌లో బ్రహ్మం గారు గాని, కాశిరెడ్డి నాయన గాని లేకపోతే పెద్ద పెద్ద ఒక స్థాయిలో ఉండేటువంటి గురువులు, అష్టసిద్ధులు, తర్వాత అనేకమైనటువంటి సిద్ధులు పొందినటువంటి ఆ గురు విధానంలో ఈ న్యాస విధానం ఉండదు. అసలు ఏది ఉండదు. కూర్చొని నిశ్చలంగా మనస్సును ఏకీకృతం చేసి, ఆ దైవత్వం యొక్క శక్తిని పొందుతూ, శరీరం మొత్తం కూడా ఆ దైవ శక్తిచే నింపుకొని అంటే చైతన్యవంతం. ఇది కూడా శరీరము దైవ శక్తి చేతే తయారైంది. అంటే ఒక శక్తే పదార్థంగా తయారైంది. మరి ఈ శక్తికి చైతన్యం జోడించాలి. ఆ చైతన్యమైనటువంటి విధానాన్ని లోపలికి తీసుకొని, ఇక వారు అష్టసిద్ధులు సాధించడము, సిద్ధులు సాధించడము, భగవంతునికి సంబంధించిన అనేకమైనటువంటి శక్తులను, సిద్ధులను పొంది, వారు ఒక అద్భుతమైనటువంటి విధానాలను ప్రపంచవ్యాప్తంగా పొందుపరుస్తూ, వ్యాపింపచేస్తూ, అనేకమైనటువంటి శిష్యులందరికీ బోధన చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిని అందుకోవడానికి వారు చాలా గొప్పగా కృషి చేశారు. ఇక్కడ ఈ విషయం అర్థమైంది కదా! అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం